అందరికీ పేరు పేరున జై భీములు లాల్ సలాం. మా వాళ్ళు చాలా స్పష్టంగా నాకు తెలిసి మోడీ అమిత్ షా కంటే ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తులు మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. వీళ్ళు చాలా అద్భుతంగా చాలా చక్కగా మాట్లాడారు. ఇందాక మన మిత్రులు మాట్లాడితే 2026 మార్చి 31 వరకు నక్సల్ రహిత దేశంగా భారతదేశాన్ని చేస్తా అని చెప్పి మోడీ అమిత్ షా మాట్లాడాడు. నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా. 2030 పెట్టుకోండి. 2030 ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు వరకు మీకు టైం ఇస్తున్నా. ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి. ఈ దేశంలో ఉన్న భూ సమస్యను పరిష్కరించండి. ఈ దేశంలో ఉన్న ఆదివాసీ సమస్యలు పరిష్కరించండి. ఈ దేశంలో ఉన్న దళితుల సమస్యలు పరిష్కరించండి. ఈ దేశంలో ఉన్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పరిష్కరించండి. మరి ఒకవేళ మీరు పరిష్కరించకపోతే ఇక్కడనే మా ఆదివాసి బట్టన్నుండు, మా ఆదివాసి తమ్ముడు అన్సరుండు, వీళ్ళిద్దరు చెప్పులతోని అమిత్ షా మోడీని మేము కొడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మనుషులనే సంపుతాన్ని మాట్లాడుతున్నావు కదా, మరి నేను కొట్టుట్లా తప్పెట్లయితుంది? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఆదివాసులను చంపేస్తాను నువ్వు మాట్లాడితే 2030 ఏప్రిల్ 14 వరకు నీ అవకాశం ఇస్తున్నా. ఈ సమస్యలను పరిష్కరించకపోతే నిన్ను మందరిలో చిన్నవాడు మా తమ్ముడు అన్సర్కు కాలుకున్న చెప్పుతో కూడా అమిత్ షా మోడీని కొడతామని కూడా మేము చెప్తున్నాం. ఎందుకు అంటే నీ మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగింది. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని నువ్వు తీసుకుపోయి ట్రంప్ కాలకాడ పెట్టినావు. కనీసం నీ సిగ్గుందా? పాకిస్తాన్తో యుద్ధం చేశాత కానీ మోడీ అమిత్ షా అమాయకమైన ఆదివాసీ ప్రజల మీద యుద్ధం చేస్తున్నావు. నీకు మనసు ఎట్లా వచ్చిందిరా మూర్ఖుడని మేము అడుగుతున్నాం. 6 నెలల పాపం చంపినావు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, విద్యార్థులారా, తెలంగాణ ప్రజలారా, ఇది ఉస్మానియా నేల, ఉద్యమాలు విప్లవాలు పుట్టిన నేల. ఇది నేను మొన్న ఒక సందర్భంలో చెప్పిన, ఏదో నరేంద్ర మోడీ అమిత్ షా కాషాయం దోతి కట్టుకొని కమలాలు పట్టుకొని వస్తున్నా అనుకుంటున్నాడు. ఒరే సన్యాసి, మా తెలంగాణ తుపాకులు నడిచినాయి. ఇక్కడ నీ కమలాలు కాదు, కత్తులతో నీ కమలాలను నరుకుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ నేలలో ఎప్పుడు కూడా కాషాయం ఇక్కడ రాదు. కాబట్టి విప్లవాలకు ఉద్యమాలకు పురిటి నిల్లైన తెలంగాణ ప్రజలకు ఒకసారి నేను మనవి చేస్తున్నా, ఆపరేషన్ కగారు ఆపేంత వరకు కూడా విద్యార్థులు మా పాత్ర ఉంటుంది, ప్రజలుగా మీ పాత్ర కూడా ఈ మా పోరాటం ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. భవిష్యత్తులో చాలా పెద్ద పోరాటం ఉంటుంది ఆపరేషన్ కగారు మీద. మనము దీన్ని ఇదే ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.